కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రకటించారామె. 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. 25 లక్షల మంది నూతన కిసాన్ కార్డుదారులకు 25,000 కోట్ల రుణం అందజేస్తామని చెప్పారు. వలస కూలీలకు ఊరట కల్పించే చర్యలు ప్రకటించామని చెబుతూ మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన దేశ ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోసి ప్రగతి దిశగా అడుగులు వేసేందుకు 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. దీనికి సంబంధించి వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా 9 విభాగాల్లో కేటాయింపులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న సన్నకారు రైతులు, ముద్రా యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన ఇలా పలు రకాల అంశాలకు సంబంధించిన కేటాయింపులు ఇందులో ఉన్నాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు, గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ కార్డుదారులకు 25,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు 4,22,000 కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరు చేశారు. వీటిపై 3 నెలల మారిటోరియం కూడా కల్పిస్తున్నారు. రైతులకు 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో 29,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం రీఫైనాన్స్ చేసింది. మరింత సాయాన్ని కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు ఆర్థిక మంత్రి. Work offered is now to 2.33 crore wage seekers in about 1.87 lakh gram panchayats. So the migrant workers who are going back, and if in case they are joining the Manrega, there are being actively enrolled and provision through the respective ministries being done, and they are being taken. We've ensured that they're going to be entertained even there. They're not going to be sitting for wanting of some basic work. States and union territories have been advised to provide work to these migrant workers as per the provisions of this Manrega Act. So we are continuing to monitor, and the work during the monsoon will also be actively taken up, whether for plantation, whether for horticulture, whether for livestock related sheds, related building, vagera. So on all of them, these workers who go from here are going to be actively engaged. So I just want that to be made sure. The annual actual expenditure till date is around 10,000 crore. Now, even if it's more, we are making provisioning for that. వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందే విధానాన్ని తీసుకురానుంది కేంద్రం. దేశంలో ప్రస్తుతం 30% మందికే కనీస వేతనం అందుతోంది. దీన్ని అందరికీ వర్తించేలా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో తేడాలున్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తామని, వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని సంకల్పించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఏజెన్సీల వ్యవస్థ ద్వారా కాకుండా నేరుగా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించనుంది. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించనున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉపాధి పొందేందుకు వెళుతున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించనుంది కేంద్రం. దీనికోసం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కింద రాష్ట్రాలకు 11,002 కోట్ల రూపాయలను కేటాయించారు. But for those who are non-card holders, meaning they are neither under the National Food Security Act, nor are they holders of any state level cards, for them they shall be given 5 kgs per person of wheat or rice, or 1 kg of chana, so that is for per family. And if the person is remaining without card, he can also get it. We are engaging with the state governments to make sure that they know where these migrants are,
they can approach them and give them, because most of these migrants who have no cards are staying in those camps which are being run either by the government or by the NGOs, and therefore, based on a rough assessment which has been given to us by all the state governments, we think there are about 8 crore migrants for whom benefit will reach through this free food grain supply. The central government will take the cost and they will not be charged. 3,500 crores will be spent on this intervention within the next 2 months. రేషన్ కార్డున్న వాళ్ళు ఎక్కడైనా సరే రేషన్ తీసుకునేలా కార్డు పోర్టబిలిటీ చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తారు. ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడున్నా కార్డు లేకున్నా దీన్ని పొందే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డుదారులకు 2 నెలలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. దీని బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. ఆగస్టు నాటికి ఒకే దేశం ఒకే కార్డు విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది. We are coming up with a national portability of the cards, which is public distribution ration cards can be used in any ration card, any ration shop in any part of the country as you move along. So if there is a ration card holder, today he's in Bihar or Karnataka, tomorrow he moves to Rajasthan, he can take his food ration from any ration shop in that state. So national portability, which is now being defined as one nation, one ration card. One nation, one ration card will be implemented, and by August 2020, which is another 3 months, within 3 months, 67 crore beneficiaries in 23 states, which means the 67 crore beneficiary is 83% of all the PDS population that we are talking about. 83% of all the PDS population will get covered by this one nation, one ration card. And we assure 100% coverage of national portability of these cards by March 2021. పట్టణ పేదలు, వలస కూలీలకు రోజుకు 3 పూటల భోజన సదుపాయం ఇచ్చేందుకు కూడా సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు 11,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేటాయించారు. వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించామని, పట్టణ స్వయం సహాయక సంఘాలకు 12,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించామన్నారు. పైసా పోర్టల్తో వీరికి రివాల్వింగ్ ఫండ్ అందించారని, కోవిడ్ సమయంలోనే 7,200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.